శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. కొంచెంసేపు మనం రాజకీయాల్లోకి వెళ్దాం సార్. ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? నాకు ఏమి తెలుసు, నాకు ఏ ప్రభుత్వం తెలియదు. ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన ఇష్యూ ఏంటండి? ఇప్పుడు మీకు మీడియా చెప్పి అదే నేను అనుకుంటాను అందరూ. అది బేసిక్లీ ఇట్ ఈస్ ఏ స్ట్రైట్ ఒక ఏముంటుందని అగ్రిమెంట్లో వాళ్ళు ఈ సినిమా మేము ఇక్కడ వేసుకుంటే ఎంత ఇస్తాం, అది సైన్డ్ అగ్రిమెంట్. అది దాంట్లో ఒక పర్టికులర్ అమౌంట్ పే చేశారు, నాకు సరిగ్గా గుర్తులేదు అకౌంట్. పే చేసిన తర్వాత వాళ్ళు ఏదో కంప్లైంట్ ఇచ్చి ఆపిచ్చారు, ఇది బ్రాడ్కాస్ట్ ఆపిచ్చారు. ఆపిచ్చిన తర్వాత వాళ్ళు కూడా పే చేయలేదు కదా అని మేము కూడా బ్యాలెన్స్ ఏదైతే ఇవ్వాలో అది మేము అడగల, ఎందుకంటే వాళ్ళకి దే కుంట్ ట్రాన్స్మిట్ ఉంది. అప్పుడు యాక్చువల్గా మాకు అది ఇవ్వాలి, ఇంకా అగ్రిమెంట్ ప్రకారం ఇంకా మీకు రావాల్సిందే, నాకు రావాల్సింది ఉంది. ఇది కూడా ఎప్పుడు జరిగింది డీలు? 1 month, నాకు సరిగ్గా గుర్తులేదు టైము, 1 month బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద థింగ్ సంథింగ్. వాళ్ళు ఇచ్చిన దాంతో సినిమా చేశాను అని ఇదంతా మీడియాకి అన్నారు. ఇప్పుడు నేను మీడియాలో చెప్తున్నాను కదా, కెమెరా ముందు చెప్తున్నాను కదా, నేను అప్పుడు అబద్ధాలు చెప్పలేను కదా. సో ద బేసిక్ కంటెన్షన్ ఏంటంటే, మేము వాళ్ళు కలిసిపోయి కుమ్ముక్కయ్యి ఒక కాంట్రాస్ట్, ఒక రాత్రి గుహలో కూర్చుని ఇలా ప్లాన్ చేసాం అనేది ఏముంటుందని ఫర్గాట్, ఇట్స్ కాల్డ్ కుట్ర కాదు, ఎగ్జాక్ట్లీ కొల్యూజన్. దట్ ఈస్ వాట్ ఐ థింక్ ద పాయింట్ ఇస్. బట్ ఆన్ పేపర్ we actually have to get money. Yeah, okay, that is actual truth of the case. అది మీరు ఎవరు చూసినా అదేం రహస్యం కాదు, అది ఎవరు తీసి చూసినా మన పిటిషన్లో తెలిసిపోతుంది. అంటే ఇది ప్రీవియస్ ప్రొడక్షన్ అనుకొని దానికి ఈ మనీ ఇట్లా ట్రాన్స్ఫర్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు అనుకుని మీతో చేపించి ఉండొచ్చాము, అది కొల్యూజన్ అంటున్నా. ఓకే, అది కన్స్పిరసీ. ఓకే, పేపర్ మీద ఉన్నది అది అంతే కదా, మిగతా నేను 100 చెప్తాను దాంట్లో. అది ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే ఓకే, కానీ అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ అక్కడ రాయటం జరిగిందండి, లేకపోతే అమౌంట్ సంబంధించి అనుకున్నాను కాదు. అది ఆఫర్ టు గివ్ an X amount of money for having the telecast rights on the net. అంతే. దాంట్లో ఒక హాఫ్ ఎంతో పే చేశారు, హాఫ్ ఇవ్వలేదు. హాఫ్ మేము అప్పుడు క్లెయిమ్ చేయడానికి రీజన్ వాళ్ళు కూడా చేయలేకపోయారు కదా. ఓకే, ఇప్పుడు మీరు ఒక బయర్ అమ్మారండి, బయర్ నాకు పేపర్ మీద ఓకే నేను ఈ పర్టికులర్ థింగ్ నేను ₹1 కోటి కొంటున్నా అన్నాడు. కొంటున్నా అన్నాక సరే అన్నాక ఆడ 50 లక్షలు ఇచ్చాడు. 50 లక్షలు ఏదో కారణాలతో థియేటర్లో ప్లే చేయలేకపోయాడు. అసలు వాడి థియేటర్లో ప్లే చేస్తేనే కదా డబ్బు వస్తుంది. ఆ బేసిస్ మీద మేము అడగలేదు ఆ బ్యాలెన్స్ పేమెంట్ ఇమ్మని. బట్ వీ కెన్ ఆస్క్ ఎనీ టైమ్, ఎందుకంటే అగ్రిమెంట్ బట్టి అదే ఉంది. ఓకే ఓకే, యా. బట్ దానికి ఈ రైట్స్ తీసుకునేది ఉందా అండి? ఆ సిస్టమ్ ఉందా? ఎవరైనా తీసుకోవచ్చు కదండి రైట్స్. ఓకే ఓకే, కాదు సార్, ఎవరైనా సరే మాకు సంబంధించిన రేట్కి మేము తీసుకుని ఇక్కడ వేసుకుంటాం. ఒక బయర్ చేస్తాడు, శాటిలైట్ వాళ్ళు చేస్తారు, ఓటీటీ వాళ్ళు చేస్తారు, ఎవరైనా చేస్తారు. అది యా, బట్ అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా. అది గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా మమ్మల్ని అడిగింది. ఓకే ఓకే, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ మమ్మల్ని అడిగింది. దాన్ని బట్టే మేము అగ్రిమెంట్ చేసి వాళ్ళ సంతకాలు ఉన్నాయి, మా సంతకాలు ఉన్నాయి కదా. అది ప్రాపర్ గా ఉన్నాయి, నో డౌట్, ఎవ్రీథింగ్ ఆఫ్ కోర్స్ కరెక్ట్. కానీ అది చట్టపరంగా కరెక్టేనా? అది చట్టపరంగా గవర్నమెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు చట్టపరంగా అంటే ఎలా ఉంటుంది అసలు నాకు అర్థం కాదు. ఓకే ఓకే, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది సార్, అక్కడ మేము వేసుకుంటాం, దీనికి ఎంత డీల్ మీకు ఓకేనా, మేము ఓకే అన్నాం, అది చట్టపరమే కదా, ఇంకా ఇల్లీగల్ ఏముంది అక్కడ. మరి అదే ఎందుకండి దాన్ని పాయింట్ అవుట్ ఎందుకు చేస్తున్నారు? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి ఏమైందంటే చేసింది ఏమీ లేకపోయినా ఎంతున్నా మీడియా అంతా చూపెట్టి వాళ్ళే నమ్మేస్తారు, వాళ్ళు చెప్పిన అబద్ధాన్ని వాళ్ళే నమ్మేస్తారు ఫైనల్గా. మొత్తం రామ్గోపాల్ గోడ దూకి వెళ్ళిపోయాడు, అన్నీ అదే కదా కథలో. అయిపోయిన తర్వాత ఏమీ లేదంటే మరి ఎంత ఎలా చెప్పారండి, అది మీరే చెప్పింది, నేను కాదు. కానీ ఇప్పుడు ఎంతవరకు ఒక్కడ కూడా అందరికీ తెలిసి, ఎవరైనా పిటిషన్ కానీ ఆర్డర్ చూస్తే తెలిసిపోతుంది. ఓకే, రామ్ గోపాల్ మాకు ఎంత ఇచ్చారు అంత ఇచ్చారని చెప్తున్నారు. అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఎవరైనా అడిగాడా? ఎందుకంటే లాజిక్ చెప్తే బోర్ పడుతుంది జనాలు, డ్రామా ఉండదు. ఓకే, దాంట్లో మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసి బయట పడిన రహస్యం అని పెట్టి దాని ఫుల్ మ్యూజిక్ గీజిక్ పెట్టేస్తే అది అక్కడ ఏమీ లేదా రహస్యం, అందరికీ తెలుసుకోవడం ఉంది అక్కడ. కానీ ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం అయితే అప్పట్లో అంటే ప్రజాధనంతో అనుకూలంగా ప్రభుత్వం ఏదైతే ఉందో
ఆ కాన్సెప్ట్లని డిజైన్ చేసుకొని Hmm. వాటికి ఈ రూట్లో నిధులు మళ్లించారు. ఇదే బయటకు వస్తుంది. అంటే ఈ రూపంలో కానీ నిధులు నేను మళ్లి- అదే అంటున్నానండి, మరి ఇప్పుడు అది సొంత కాదు, డబ్బులతో అది చేసుకోవచ్చు. అది కాదు, నీకు సింపుల్ కామన్ సెన్స్ అంటాను. Hmm. ఒక్క సెకండ్ అనుకుందాం. Hmm. నేను 2 సినిమాలు చేశాను, యోహో శపథం. అవును. ఇప్పుడు దీంట్లోంచి దాని మొలాన ఇచ్చారు అంటే నెల ముందు నాకు తెలిసి ఎంతో 1 కోటి ఎంతో సంథింగ్, ఐ థింక్ 1 crore ఆర్డ్ అని అనుకుంటున్నాను. 1 crore ఆర్డ్తో అయిపోయినాయి 2 సినిమాలు. అది ఏం లాజిక్ అసలు అది? ఓకే, ఇది పార్ట్ అనుకుందాం. మిగతాది ఎక్కడి నుంచి వచ్చింది? మిగతాదంతా ఓకే. ఇప్పుడు మీరు ప్లెయిన్గా దాసరి కిరణ్ ప్రొడ్యూసర్, ఇప్పుడు అది టోటల్గా అన్నీ ఉన్నాయి. ఇది 1 month ముందు సేల్ డీల్, ఇది ఒక బయర్ లాగా వచ్చారు. ఓకే. దీని నుంచి మొత్తం ఇక్కడ మనిస్తామంటే ఇప్పుడు ఇంకేమైనా చెప్పచ్చు కదా. ఓకే, డన్ అంతా కలిసి నాకు వీళ్ళు ఇచ్చారు, లేకపోతే ఆడేదో వచ్చేసి వీళ్ళు ఇచ్చాడు. మేము కథలు చెప్పాలంటే ఏది చెప్పలేము మనం. సో వ్యూహం, శబదం ఈ 2 సినిమాలకి నిధులు మళ్లించబడలేదు. ఏది అంటే కానీ నేను అదే అంటున్నానండి. Hmm. ఇప్పుడు నేను డైరెక్టర్, Hmm. ఐ మేక్ ఫిల్మ్స్ ఆన్ ఫస్ట్ కాపీ. ఓకే. ఫస్ట్ కాపీలో నాకు ఎవరిస్తారు? ఎవరైతే ప్రొడ్యూసర్గా వచ్చాడు, అన్ని సినిమాలకి ప్రొడ్యూసర్ ఉంటాడు. రైట్. Yeah. రైట్. ఇప్పుడు సారీ ఉంది, రవిశంకర్ వర్మ ఇచ్చాడు. Hmm. ఫలానా సర్కారు ఉంది, ఇంకెవరో ఇచ్చారు. ఫలానా అప్పారావు సినిమా ఉంది, అది ఎవరికి ఇచ్చారు. Hmm. అలాగా అది ఇది నా కాంటెక్స్ట్ నేను చెప్పి. ఓకే. ఓకే. Hmm. ఓకే, ప్రొడ్యూసర్కి ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగారు అనుకోండి, అది నాకెట్లా తెలుస్తుంది? అది కరెక్ట్. Hmm. అవును. అప్పుడు ప్రొడ్యూసర్ని అడగాలి. ప్రొడ్యూసర్ని అడిగారు, ఎక్కడ లేదు. ఓకే. ఓకే. Hmm. ఓకే, Hmm. ప్రొడ్యూసర్ ఆబ్వియస్లీ నాకు ఇచ్చాడు, అవును. అలా తీసాం మేము. Hmm. అప్పుడు ఈ డబ్బులు డైరెక్ట్గా రామ్ గోపాల్ దగ్గరికి వచ్చినాయి అంటే మీకు చెప్పించింది ఫైబర్ నైట్ 1 కోటి రూపాయలు. అది అది ఆల్రెడీ అకౌంట్ నా పార్ట్నర్ కొన్నాడు కాబట్టి ఆడ అకౌంట్కి వచ్చింది. రైట్. రైట్. Yeah. ఓకే, ఆ కంపెనీ నేను పార్ట్నర్ కాబట్టి నేను అనుకోండి. అంటే అప్పుడు మీరు ఎంత చేసి డైరెక్ట్గానే ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ అని పెట్టాం, అన్నిసార్లు ఫంక్షన్లోనూ ఇద్దరం మాట్లాడాం, అది చేసాం ఇది చేసాం, ఈ అన్నిట్లో మీకు అప్పుడు కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండాలి చెప్పండి? కామన్ సెన్స్ పాయింట్లో. ఓకే. నేను అడుగుతున్నాను మనం, అదేలే అదే. కామన్ సెన్స్ పాయింట్లో ప్రొడ్యూసర్కి ఎక్కడ చూసినా అడుగుతారా? నా దగ్గర ఏమి లేకపోతే ఇది. ఎందుకంటే ఇప్పుడు దీంట్లోనే ఆడ ఒక 20 కోట్లు ఇస్తారు అనుకోండి, అసలు అగ్రిమెంట్ ఏమీ లేకుండా ఏదో సంథింగ్ 20 10 ఎంతో. రైట్. 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 అప్పుడు ఈ విధంగా చేశారని అనుకోవచ్చు. మీరు అక్కడ ఫిగర్ ఏంటి? అగ్రిమెంట్ ఏమి సైన్ పెట్టారు? ఇది కనపడుతుంది. అదే అది చెప్తున్నా. అది కూడా నెల ముందు జరిగింది. సినిమాలు 2 అయిపోయినాయి, ఎప్పుడో అయిపోయినాయి. 5-6 నెలల క్రితం అయిపోయినాయి సినిమాలు. ఓకే. 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 బట్ ఇది పార్ట్లీ వాళ్ళకున్న ప్రాసెస్ ప్రొసీజర్ ద్వారా ఇనిషియేట్ చేసింది, అది తప్పు కాదు. ఎందుకంటే అంతకుముందు ఆఫీసర్ ఎవరో కరెక్ట్గా చేయలేదో లేదో వాళ్ళకున్న ఎలిగేషన్స్ నాకు తెలియదు. దానికన్నా ఎక్కువ మీడియా బ్లోప్ చేయడం. అదే మీడియా ఇప్పుడు సింపుల్ థింగ్ చెప్పచ్చు కదా, ఇది అగ్రిమెంటు ఇది ఇది అని చెప్పకుండా మీరు డ్రామాటిక్ లైన్స్ మాత్రం పెడతారు.